ఇక మొదలెడదామా? హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లీగల్ బైక్స్ అండ్ లైఫ్. And my name is Ashwini. I'm studying BA LLB 4th year. And the purpose of the legal bikes and life ఈ ఛానల్లో మీరు ఏమేమి చూస్తారు అంటే ఆల్ లీగల్ వీడియోస్, ఫుడ్ వీడియోస్ అండ్ లైఫ్ వీడియోస్. అండ్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. లీగల్ వీడియోస్ ఏంటంటే యాజ్ ఎ లా స్టూడెంట్ నేను ఏదైతే చూసానో లైక్ మీరు ఇప్పుడు ఏమన్నా యూట్యూబ్ కానీ ఏమైనా చూస్తే లా సబ్జెక్ట్ గురించి కానీ కంటెంట్ గురించి కానీ ఎక్కువ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది, బట్ తెలుగులో చాలా తక్కువ ఉన్నాయి. సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ కంటెంట్ ఆన్ ది లా వీడియోస్ ఇన్ పర్టికులర్లీ తెలుగులో చేద్దాం అనుకున్నా. అండ్ నెక్స్ట్ ఫుడ్కి వచ్చేస్తే నేను ఎవరికైతే తెలుసో వాళ్ళందరికీ తెలుసు ఐఎమ్ బిగ్ ఫుడీ. అండ్ ఇప్పుడు నేను అమరావతిలో ఉన్నాను కాబట్టి నేను విజయవాడకి వెళ్ళిన, ఇంటర్న్షిప్కి వేరే ప్లేసెస్కి వెళ్ళిన, సో ఆల్ ఎక్స్ప్లోర్ ది ఫుడ్ ఐటమ్స్, వాట్ ఐ ఈట్, నాకు ఏమి ఇష్టం, మా ఇంట్లో ఏం తింటాము అవన్నీ మీకు చూపిస్తాను. అండ్ లైఫ్ వచ్చేసరికి ఇంకా నా లైఫ్లో ఏం జరుగుతుంది, ఏమైనా కాంపిటీషన్స్ ఉన్నాయా, ఫెస్ట్ ఉందా, లేకపోతే ఎందులో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇంటర్న్షిప్కి ఎక్కడికి వెళ్తున్నాను, ఈ డీటెయిల్స్ అన్నీ నా లైఫ్లో ఏం జరుగుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ ద పర్టికులర్ కమ్ టు ది లా సెక్షన్ ఏంటి అంటే చాలామంది లా చదవాలి అనుకుంటారు, కానీ ఎలా చదవాలి అనేది ఐడియా లేదు. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం లా అనేది డిగ్రీ అబ్టైన్ చేయాలి అంటే 2 ways ఉన్నాయి. ఒకటి ఇంటర్ అయిపోయాక ఇంటిగ్రేటెడ్ కోర్స్ 5 years అంటే BALLB, BBLLB, యుల్ గెట్ డ్యూయల్ డిగ్రీ అనమాట. అలా అయినా అబ్టైన్ చేయొచ్చు. లేదు మేము ఆల్రెడీ డిగ్రీ ఉంది, బీటెక్ చేసాం, BA చేసాం, ఆల్రెడీ మాకు యూజీ డిగ్రీ ఉంది అంటే 3 years లా కోర్స్ అనేది చేయొచ్చు అనమాట. అది జస్ట్ విల్ గెట్ ది LLB, బీటెక్ ప్లస్ LLB మీకు అలా వస్తుంది. నెక్స్ట్ ఇంకా స్టూడెంట్ సెక్షన్కి వస్తే నేను ఇప్పుడు లా స్టూడెంట్ కాబట్టి నాకు కొన్ని ఏరియా ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి నాకు కనిపించాయి. ఇందులో మ్యాటర్ ఉంటే బాగుండు, ఇది ఎవరైనా నాకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండు అని నాకు ఏవైతే అనిపించిందో, సో ఆ ప్రాబ్లమ్స్ అనేవి వేరే వాళ్ళకి రాకుండా ఉంటాయి, అది ట్రై అనమాట. సో ఆ పర్టికులర్ వీడియోస్ కానీ ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ తెలుగులో ఉంటే బాగుంది, నాకు ఇంకా బాగా అర్థమవుతాయి అనిపించిన సబ్జెక్ట్స్ అవన్నీ కూడా వీడియో చేద్దాం అనుకున్నా. అండ్ ద మెజారిటీ నాట్ ఓన్లీ ఫర్ ది లా స్టూడెంట్స్ బట్ ఫర్ ది పబ్లిక్. యాజ్ ఎ పబ్లిక్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, మేము లా చదవనంత మాత్రాన మాకేమీ లేదు, మన మీద ఏ ఆబ్లిగేషన్ లేదు అని అందరూ అనుకుంటారు. బట్ మనం డైలీ యాక్టివిటీస్ కనుక చూస్తే చాలా తెలియక చాలా మిస్టేక్స్ అనేవి చేసేస్తాం అనమాట. సో అవి మనకు తెలియదు అది మిస్టేక్ అని. ఎందుకు అంటే ఇది మిస్టేక్ అని మనకి ఎవరు చెప్పలేదు. సో మేమేం లైక్ ఈ పర్టికులర్ వ్లాగ్స్లో ఈ పర్టికులర్ ఛానల్ ఏం చెప్తుంది అంటే మీ రైట్స్ ఏంటి యాజ్ ఎ సిటిజన్, యాజ్ ఎ మీకు అవేర్నెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. లైక్ పర్టికులర్ పోలీస్ గురించి కానీ FIR గురించి కానీ వీటి గురించి చాలా తక్కువ మందికి అవేర్నెస్ అనేది ఉంటుంది. తెలుసుకోవాలి అనుకున్నా మనం అవి చదివిన లాంగ్వేజ్ అనేది అర్థం అవ్వదు. లైక్ డిఫరెంట్ లీగల్ లాంగ్వేజ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, అది లే పర్సన్కి అర్థం అవ్వదు. సో ఇవన్నీ ఆ ప్రొసీజర్స్ అంటే ఏంటి, జనరల్ పబ్లిక్కి తెలియని అన్నీ తెలియచేయాలి అనుకోవడమే ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఛానల్. And thanks for everyone who subscribe to my channel and people who are watching this vlog. Really thank you, and please subscribe to my YouTube channel. Thank you.